స్టోరీ ఉందా మీకు? నా లవ్ స్టోరీ ఏం లేదండి. మీరన్నారు కదా! ఇంతమందిని చూస్తూ ఉన్నారు అది ఇది అని చెప్పేసి అనేది. అలాంటి లవ్ స్టోరీస్ అయితే నాకేం లేవు. అలాంటి కాదు. నార్మల్‌గా మిమ్మల్ని ఇష్టపడి చాలా మంది ఇష్టపడుతున్నారు నన్ను. ఆ! ఇప్పటికి స్టిల్ ఇష్టపడుతున్నారు. ఇప్పటికి మెసేజ్‌లు వస్తున్నాయి. చాలా మంది ప్రపోజల్ చేస్తున్నారు. కానీ నేను ఎవరిని అంటే నాకు ఏంటంటే ఆ ట్రస్ట్ లైక్ రావట్లేదా? నమ్మకం రావట్లే. ఏమో హ్మ్. వాడెక్కడ నన్ను వాడుకొని వదిలేస్తాడో. హ్మ్. నేనిప్పుడు ఇంత ఒక స్టేజ్‌కొచ్చేసి మళ్ళీ డౌన్ ఎక్కడ అయిపోతాను ఈ విషయంలో నేను. హ్మ్. మళ్ళీ నాకొక అది మైనస్ పాయింట్ అయిపోతుంది నాకది. ఎఫెక్షన్స్ అంటే భయమేసేస్తుందా? భయమేస్తుంది. హ్మ్. కుటుంబమే ఇలా చేసింది. బయటోడేం హ్మ్. తక్కువ ఎందుకు చేయడానికి గ్యారంటీ అని చెప్పేసని బాధ. ఫ్యామిలీ ఏం చేస్తారు? ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అమ్మ చనిపోయారు. హ్మ్. నాన్నగారిని ఇప్పుడు మా ఫ్యామిలీ నేనే చూసుకుంటున్నాను. హ్మ్. ఒకప్పుడు ఫ్యామిలీ ఇంటికి కూడా ఎళ్ళేదాన్ని కాదు. హ్మ్. నేను నా డబ్బులన్నీ పోగేసి, కష్టపడి జమ చేసుకొని, ఓ ఇల్లు కొనుక్కొని, అప్పుడు తర్వాత అమ్మ చనిపోయారు ఇల్లు కొనుక్కున్న తర్వాత. నా తల్లి ప్రేమకైతే నిజంగా నేను నోచుకోలేకపోయాను. హ్మ్. 15 సంవత్సరాల మా అమ్మ ప్రేమకి నేను దూరంగా ఉన్నాను. అంటే మధ్యరాత్రి పూట వెళ్లి అమ్మని చూసొచ్చేదాన్ని. హ్మ్. ఎందుకంటే మాకు సొంత ఇల్లు లేకుండే అప్పుడు. కిరాయి ఇంట్లోకి మేమెళ్తే "గా కొజ్జోడు మీ ఇంటికెందుకొచ్చాడు? వాడినెందుకు రానిస్తున్నారని" చెప్పేసి హ్మ్. అనేసేవాళ్ళు. అట్లా మా అమ్మ ప్రేమ నోచడానికి మధ్యరాత్రి పూట వెళ్ళి ముసుగు కట్టుకొని, స్కార్ఫ్ కట్టుకొని ఇంట్లోకెళ్ళి అమ్మతో కాసేపుండి, మాట్లాడి అమ్మతో కాసేపు అట్లా తినొచ్చేసేదాన్ని. ఆ హ్మ్. తర్వాత మీ మమ్మీ యాక్సెప్ట్ చేసారా అప్పుడు? అంటే ఫస్ట్ ఎవరు యాక్సెప్ట్ చేయరండి. హ్మ్. చేయలేదు. ఆ మీకు ఏ తర్వాత ఏజ్‌లో ఇలాంటియన్నీ బయటకొచ్చినియి? ఎప్పుడు మీరు 10థ్ అయిపోయిన తర్వాత 10th అయిపోయాక? ఫ్యామిలీని ఒప్పించడానికి ట్రై చేశాను. హ్మ్. ఒప్పుకోలేదు మీకీ వాళ్ళు. ఫీలింగ్స్ ఉన్నాయని మీకు ఎవరు చెప్పారు? లేకపోతే మీకా అనిపించింది? నాకే మీకు అనిపిస్తది. మీరు ఎవరికి ఫస్ట్ ఎక్స్‌ప్రెస్ చేసారు? అయితే నేనొక పార్క్‌లో కూర్చున్నానన్నట్టు. హ్మ్. పార్క్‌లో కూర్చున్నప్పుడు సేమ్ నాలాంటి ఫీలింగ్స్‌లో ఉన్న మా గురువుగారు కనిపించారక్కడ. హ్మ్. హ్మ్. లైలా గారు తను. తను హ్మ్. అలా కనిపించినప్పుడు నేను చెప్పాను. అరే! అప్పటిదాకా నేను చాలా బాధపడేదాన్ని. ఇలాంటి ఫీలింగ్స్‌తో నేను ఒక్కదాన్నే ఉంటానా? ఇంకా చాలామంది ఉంటారా? అని చెప్పి హ్మ్. అనిపించేది. నాకప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఇంకా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి తనతో వెళ్లి మాట్లాడినప్పుడు తను నాకు కౌన్సెలింగ్ చేశారు. హ్మ్. సో, ఇలా కాదు నాన్న ఇలా ఉండాలి అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు ఒక హోప్ వచ్చింది నాకు. హ్మ్. ఇలా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు అది ఇది అని చెప్పేసని. మెల్లగా మా చెల్లికి చెప్పాను. మా హ్మ్. అమ్మకి చెప్పాను. ఒప్పుకోలేదు. అలా వద్దు ఇలా అబ్బాయికే ఉండాలి నువ్వు అని చెప్పేసని నాకు పెళ్లి చేద్దామని చూసారు వాళ్ళు. హ్మ్. సంబంధం చూడడము అవి ట్రై చేశారు వాళ్ళు. అంటే అట్లనే చూస్తే వీళ్ళలో మార్పొస్తదని హ్మ్. చెప్పేసని. చాలామంది అలాగే చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. ఏంటంటే వీడు అమ్మాయిలా మాట్లాడుతున్నాడు, అమ్మాయిలా పని చేస్తున్నాడు. వీడికి ఎంబడే పెళ్లి చేసేస్తే వీడు ఇట్లనే సెట్ అయిపోతాడు వీడని చెప్పేసి బలవంతంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నా మనసు పూర్తిగా అమ్మాయి మనసు. హ్మ్. నేనొక పెళ్లి చేసుకొని అమ్మాయిని మోసం చేయలేను. కాబట్టి హ్మ్. నేనేమనుకున్నానంటే తప్పదిక ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళాల్సిందని జెప్పేసని ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ నేను ఇంట్లోకెళ్ళి బయటకొచ్చేసాను. మా ఎక్కడికెళ్ళిపోయారు? మా తెలిసిన వాళ్ళ దగ్గర, మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికెళ్ళిపోయాను. ఓకే. వెళ్ళిపోయి చాలా బాగా ఏడ్చేసాను. హ్మ్. ఒకేసారి అన్నీ వదిలేసుకొని బంధాలను తెంచేసుకొని వచ్చేసేటప్పుడు ఎంత బావుంటదో మాకు తెలుసు కదా హ్మ్. మనకు. వచ్చేసి బెగ్గింగ్ స్టార్ట్ చేశాను. అంటే మా దాంట్లో వచ్చిన తర్వాత బెగ్గింగ్ తప్ప ఎలాంటి ఆధారం లేదు. హ్మ్. బెగ్గింగ్ స్టార్ట్ చేసి, అవి చేసి అలా సర్జరీ చేసుకున్న తర్వాత మా ఇంట్లో వాళ్ళకి మెల్లగా చెప్పాను. ఇట్లా సో అండ్ సో అని చెప్పేసి అంటే బాగా ఏడ్చేసారు వాళ్ళు. హ్మ్. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు మొక్కుతా, మిమ్మల్ని చూడడానికి నన్ను రానివ్వండి అని చెప్పేసని చేశాను. మధ్యరాత్రి పూట వెళ్ళేదాన్ని మా అమ్మ హ్మ్. దగ్గరికి. అప్పుడు అబ్బాయిగా ఉన్నప్పుడు మీకిందాక చెప్పాను గదా! హ్మ్. గేగా ఉన్నప్పుడు అన్ని చోట్ల తిరిగేదాన్ని. హ్మ్. పాయింట్ షర్ట్ మీద ఉన్నప్పుడు అన్ని చోట్ల తిరిగేదాన్ని. ఎప్పుడైతే నా జెండర్‌ని నేను గే నుంచి ట్రాన్స్‌గా మారానో, అప్పుడు నాకు సమస్యలు ఎదురైపోయినాయి. హ్మ్. 4 గోడల వరకే మాత్రమే నా ప్రపంచం. అంటే ఎక్కడికెళ్ళినా కూడా క్వెషన్ మార్క్ అని నన్ను చూడడం, అది హ్మ్. చేయడం. మా ఫ్యామిలీ పేరెంట్స్‌ని చాలామంది చాలా రకాలుగా అనేవాళ్ళు. హ్మ్. ఇక అమ్మ చాలా మానసికంగా ఇబ్బంది పడి బాగా ఏడ్చేది మా అమ్మ నన్ను చూసి అప్పుడు. హ్మ్. మధ్యరాత్రి పూట వెళ్లి అమ్మతో మాట్లాడడము, చెల్లితో మాట్లాడడము, డబ్బులు ఇంటికి పంపించడము, కొన్ని చూసుకోవడం ఇంట్లో. మాది చాలా పూర్ ఫ్యామిలీ. హ్మ్. సొంత ఇంట్లో ఉండాలి అని నా కోరిక. ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉండాలని చెప్పేసి నా కోరిక. నేను డబ్బులన్నీ రూపాయి పోగేసుకొని ఇల్లు కొనుక్కున్నాను. హ్మ్. ఇల్లు కొనుక్కున్న తర్వాత అమ్మని అక్కడికి తీసుకెళ్ళాను అక్కడికి. అంటే హ్మ్. అందులో ఉందాం మనమందరం అని చెప్పేసని. హ్మ్. మా అమ్మ వాళ్ళ కోసం ఇల్లు తీసుకున్న తర్వాత మా అమ్మ ఆ ఇంట్లో 24 డేస్ ఏమో ఉన్నారంతే. హ్మ్. అప్పటికే అమ్మకి హెల్త్ బాలేకుండే. నేను అప్పటికే అన్నాను. "ఊకే రాత్రి పూట వస్తున్నావేంది బిడ్డ? ఏం నీ లైఫ్ ఇదేనా?" అని చెప్పేసి అనేది అమ్మ. హ్మ్. "అమ్మ పర్లేదు ఏం కాదులేవే" అని చెప్పేసని అన్నీ నచ్చజెప్పుకుంటాను. నాన్న యాక్సెప్ట్ చేసారా అమ్మని నాన్న గూడా కలవడానికొచ్చినప్పుడు? అంటే నాన్న గూడా చెప్పలేకపోయేటోడు బయటికి హ్మ్. నాన్న గూడా. ఇగ అప్పుడు ఎక్కువ అమ్మనే ఎక్స్‌పెక్ట్ జేసింది నా గురించి. హ్మ్. అప్పుడు తర్వాత అమ్మకి హెల్త్ బాలేకుండా నా ఇంట్లోకొచ్చింది. అప్పుడు అనుకున్నాను. నేను ఏదైతే కోల్పోయిన 15 సంవత్సరాల ప్రేమని ఇప్పుడు అమ్మతో ఉండొచ్చు అని జెప్పేసి అనుకుంటా హెల్త్ బాలేకపోతే క్యూర్ అవుతుంది కావచ్చులే అనుకున్నాము.
సడెన్‌గా అమ్మకి కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి రావడము. అప్పటికి కూడా నేను అమ్మతో ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అమ్మ పక్కన లేకుండేదాన్ని నేను. అంటే హ్మ్. హాస్పిటల్‌కెళ్ళడం అటు ఇటు జరిగేది. అప్పుడు అది నాకు కాలొచ్చింది అమ్మ సీరియస్‌గా ఉంది రా అక్క అని చెప్పేసని వెళ్ళిపోయేసరికి ఆల్రెడీ అక్కడ అంతా జరిగిపోతుంది. అమ్మ అప్పటికే ఇగ హ్మ్. అదయిపోతుంది అప్పటికి. ఆ రోజు నిజంగా చెప్తున్నాను నేను అయిపోయింది నా పని అనుకున్నాను. నా చేతుల ముందే మా అమ్మ ప్రాణం పోయిందండి. అప్పుడు మా అమ్మకి చెవిలో చెప్పాను. ఏమనంటే, "అమ్మ తమ్ముడి బాధ్యత గాని, చెల్లి బాధ్యత గాని నాదే." ఎందుకంటే భయపడింది మా అమ్మ. ఇప్పుడు మాకు చూసుకున్న వాళ్ళెవ్వరు లేరు కదా! ఇంటికి పెద్ద నేనే. అప్పుడు అమ్మకి చెప్పాను నేను. అమ్మ చెవిలో చెప్పాను. ఎవ్వరికైనా వినబడితే ఏమన్నా అనుకుంటారేమో మరక్కడ. అమ్మ చెయ్యి ఇలా పట్టుకొని, "అమ్మ నేను తమ్ముడి బాధ్యత, చెల్లి బాధ్యత నేను తీసుకుంటాను. నేనెక్కడికి వెళ్ళిపోను. వీళ్ళతోనే ఉంటాను అమ్మ" అని చెప్పేసన్నా. అలా నా చేతుల మీదకెళ్ళి మా అమ్మ ప్రాణం పోయింది. ఆ తర్వాత నుంచి ఇగ నేను మా ఇంటి బాధ్యత నేనే తీసుకున్నాను. మా పెద్దవాళ్ళకి చెప్పాను. ఇట్లా ఇంట్లో వాళ్ళని చూసుకుంటాను నేను అది ఇది అని చెప్పేసి అన్నాను. అప్పుడే వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు. అప్పుడిగ ఇంట్ల తమ్ముడి పెళ్లి నేనే జేశాను. చెల్లె పెళ్లి జేశాను. వాళ్ళని చూసుకోవడము, ఇంట్లో వాళ్ళు నాన్నని ఏ పని గూడా చేయను. నేనే మా ఇంట్లో బాధ్యత నేనే జూసుకుంటాను. అన్ని బాధలు పడ్డాం మేము. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఏమంటారంటే, "మీరు ఏంటి వీళ్ళు ఇట్లా వెళ్లి డబ్బులు సంపాదించుకుంటారు" అది ఇది అని జెప్పేసనేసి. కానీ 4 గోడల మధ్య పడే బాధ నరకం అది. ఇప్పుడు మీరెళ్లి చావు దగ్గరికెళ్లి చూసుకొని రాగలుగుతారు. కానీ మేము ఆ చివరి చూపు కూడా నోచుకోలేని వాళ్ళు ఉన్నారండి మా దాంట్లో. అంత నరకం అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఏమంటారంటే బయటికెళ్ళాడే వీడికేందిరా మొఖం మీద రంగేసుకుంటాడు, లిప్‌స్టిక్ పెట్టుకుంటాడు, అందంగా ఉంటాడు వీడు. వీడికి ఏదైనా చిటికేస్తే అన్ని వీడి కాడికొస్తాయి. వీడు బిర్యానీ తింటాడు, ఎంజాయ్ చేస్తాడు, రోజు తాగుతాడు అన్నీ అనుకుంటారు. కానీ వెనకబడే బాధలు నరకమండి. చూడ్డానికి మాత్రం అలా కనిపిస్తాం. ఎందుకంటే రూ. 10 మాకిచ్చేటోడు వాడిని నవ్వించి, ఆడించి, పాడితేనే వాడు మాకు ఆ రూ. 10 ఇస్తాడు. కానీ మా వెనక ఉన్న బాధలు చాలా రకంగా నరకం అనుభవిస్తాం మేము. ఇలా చేయి చాపడానికి కూడా మీరు చాలా సార్లు ఇబ్బంది పడుంటారు కదా! చాలా. నేను నిజంగా చాలామంది మనసు చంపుకొని అడుక్కుంటామండి హ్మ్. మేము. మీరన్నట్టు అంటారు గదా! హ్మ్. ఎక్కడికెళ్ళినప్పుడు ఇలా అడుక్కుంటారు, అలా అడుక్కుంటారు అని జెప్పేసి అంటారు గానీ, అక్కడ మేము అడుక్కోవడానికి పోయినప్పుడు మేము హ్మ్. నరకం అనుభవిస్తాం మేము. ఎందుకంటే వాడు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క మాట ఏమంటాడో తెలుసా అండి? హ్మ్. ఇలా సిగ్నల్ దగ్గర ఇలా చప్పట్లు కొట్టి మేము రూ. 10 అడిగితే వాడు ఏమంటాడో తెలుసా? "ఈ జుట్టు రియల్ జుట్టేనా?" హ్మ్. అంటాడు ఒకడు. హ్మ్. ఇంకొకడొచ్చి ఏమంటాడో తెలుసా? "కొంచెం జాకెట్ కిందకంటావా? అవి చూపిస్తే 20 ఇస్తా" అంటాడు వాడు. హ్మ్. ఇంకొకడేమంటాడంటే, "దగ్గరికి రా కొంచెం చెయ్యి తాకిస్తే ఇంకో 10 ఇస్తా" అంటాడు. ఇలా రకరకాల మాటలండి. అప్పుడు నాకు సెల్ఫ్ నాకు కోపమొస్తదప్పుడు. నేను ఇలా హ్మ్. కొట్టేస్తాను. చూస్తే వాడేమంటాడో తెలుసా? "ఛీ! వీళ్ళకి గలీజ్ ఇగో గిట్లా అది జేస్తారు వీళ్ళంతా" అని చెప్పేసనంటారు. తప్పు వాడిదే. తప్పు వాడిది. కానీ వాడి మాట హ్మ్. ఎక్కడ ఇనబడుతుంది? హ్మ్. వీళ్ళందరూ చూస్తారా ఆ మాటలు హ్మ్. అనేటివనేసి? హ్మ్. స్వయంగా నేను అనుభవించానండి ఆ బాధ. నేను ట్రైన్‌లో జర్నీ చేసి నేను ట్రైన్‌లో ఒకప్పుడు అడుక్కుంటప్పుడు ఒకడు ఏమందంటే, "ఇట్లా పట్టి పిగ్గాడు ఎంటికలు రియలేనా" అని హ్మ్. చెప్పేసనేది. ఒక్కొక్కడు పెట్టరాని చోట చేతులు పెడతాడు మా మీద. ఎవరికి చెప్పమంటారు ఇవన్నీ? వాడు పెట్టే అవన్నైతే చూడరు. మమ్మల్ని మాత్రం టార్గెట్ చేస్తారు. అంటే వీళ్ళంతా ఇలా చేస్తారు, అలా చేస్తారు అది ఇది అని చెప్పేసి. కొన్ని చోట్ల ఉన్నారంటే మా దాంట్లో అందరూ కూడా మంచి వాళ్ళని చెప్పి నేననను.